పేరు సోమేష్. నేను ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ అధ్యక్షుడిని. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మేము నిరుద్యోగుల పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఓయు కాశీనాథ్ అనే అభ్యర్థిని ఇక్కడ నిరుద్యోగుల తరపున పోటీ చేయడానికి నిలబెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన ఈ ప్రభుత్వం కనీసం నిరుద్యోగులకు మొండి చేసింది. నిరుద్యోగులకు రావాల్సిన నిరుద్యోగ భృతి యువ వికాసం అయితే అసలు పత్తానే లేదు. ఇప్పుడు దాని పేరే లేదు. ఆ యువ వికాసంలో నిరుద్యోగులకు మాత్రమే అవకాశం అని చెప్పి అందులో కాంగ్రెస్ కార్యకర్తలు అప్లై చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఎందుకు నిలబడడం లేదు? మరి నిరుద్యోగులకు ఎందుకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్తారు. మరి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు దిక్కులేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇది 2వ సంవత్సరం. మరి ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అంటే 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి? నేను అడుగుతున్నా 4 లక్షల ఉద్యోగాలు. మరి 4 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఒక మినిస్టర్ చెప్తున్నాడు 60,000 భర్తీ చేసినాం, 70,000 భర్తీ చేసినాం, 80,000 భర్తీ చేసినాం, 1,00,000 భర్తీ చేసినారని ఒకరు అంటారు. మరి వీళ్ళ దాంట్లోనే ఎంత భర్తీ చేశారు అని ఐక్యత లేదు. మరి వీళ్ళు ఎంత భర్తీ చేశారు అనేది గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంత ఉద్యోగాలకు ఆర్థిక ఆమోదం తెలిపారో బహిరంగంగా చెప్పండి చూద్దాం. మరి ఇంత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటే మామూలు కాదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ నెల లోపల, ఈ ఎలక్షన్ అయ్యే లోపల జాబ్ క్యాలెండర్ మరియు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి మీకు చిత్తశుద్ధి ఉంటే. మరి ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి తీరుతాం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం రాను ఇంకా 2 సంవత్సరాలు చాలా టార్చర్ అనుభవిస్తారు. ప్రజలారా గుర్తించుకోండి. ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలారా, యువకులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం, ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మనకు చుక్కలు కనబడతాయి. కాబట్టి నేను కోరుకునేది ఒకటి, ఇలాంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో గుణపాఠం చెప్పండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనకు పథకాలు ప్రతి ఒక్కటి వర్తింపే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే భయం స్టార్ట్ అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అరే నిరుద్యోగులు ఇంత చేసి వాళ్ళు మమ్మల్ని ఓడిపించారు కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలా. ఆ విధంగా చూస్తే రైతులకు రుణమాఫీ అన్నారు, రైతులకు రైతు బంధు అన్నారు, యువ వికాసం, ఆ విధంగా చూస్తే మహిళలకు మహాలక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి, ఇలాంటి 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ కూడా పర్ఫెక్ట్ లేదు. ఏ గ్యారంటీ కూడా పర్ఫెక్ట్ కాలేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ జూబ్లీ హిల్స్లో నియోజకవర్గాలారా ఒక్కసారి ఆలోచించండి. మన ఉస్మానియా నుంచి ముద్దుబిడ్డ కాశీనాథ్ని 37వ నంబర్ హార్మోనియం గుర్తుకే ఓటేసి గెలిపేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మేము ఎలక్షన్లో ఇక్కడ దిగడానికి కారణమే 30 డిమాండ్లతో మేము ఇక్కడ దిగడం జరిగింది. మరి ఎలక్షన్లో 2 లక్షల ఉద్యోగాలు, మా ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి, జియో నంబర్ 2646, ఆ విధంగా జియో నంబర్ 3ని, ఇలా ప్రతి ఒక్కటి మా సమస్యల పైన ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నిరుద్యోగులారా మరి ఈ జూబ్లీ హిల్స్ ప్రజలారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిందిగా నేను ఒకటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇలానే నిరుద్యోగులకు మోసం చేయడం వలన, ఉద్యోగస్తులకు మోసం చేయడం వలన ఓడిపించిన తర్వాత మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది. కాబట్టి మేము చెప్పదలుచుకున్నది ఒకటే, కాశీనాథ్కి ఉస్మానియా బొద్దు బిడ్డకి ఓడేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని నేను ఆశిస్తున్నాను.